హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి సహోదరులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఏమవుతుందో చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనగును, మహాసభకు లోనగును, నరకాగ్నికి లోనగును. కాబట్టి తన సహోదరుని మీద కోపపడకూడదు. ఇంకొక దగ్గర బైబిల్ ఏమని ఉంటుంది, సహోదరులు కలిసి ఉండుట, ఐక్యంగా ఉండుట ఎంతో మనోహరం అని ఉంటుంది. ఇంకొక దగ్గర ఏమని ఉంటుంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఉంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో ల్యాండ్ విషయంలో గొడవ వచ్చిన, షేన్ల విషయంలో గొడవ వచ్చిన, ఇంటి విషయంలో గొడవ వచ్చిన కొట్లాడకుండా ఐక్యంగా ఉండాలి అనేదే ఈరోజు వాక్యం. కాబట్టి సహోదరులు ఐక్యంగా ఉండుట ఎంతో మహాభాగ్యం అని బైబిల్ బోధిస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర కానుక అర్పిస్తూ ఉంటే నీ సహోదరునికి విరోధంగా ఏమైనా కలదేమో అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం నుదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించుము. ఒకవేళ నీకు తెలియకుండానో తెలుసో నీ సహోదరు మీద కోపపడితే నువ్వు వెంటనే వెళ్ళి దేవునికి కానుక అర్పించకన ముందే వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడ్డాకనే వచ్చి దేవునికి అర్పణం చెల్లించాలని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బోధిస్తుంది, యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఆమెన్.